అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి హన్మకొండ హంటర్ రోడ్లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూ విభాగంలో ఆయనకు సిపిఆర్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన హన్మకొండకు బయలుదేరారు. ఆయన కోలుకుంటున్నారని, వైద్యానికి స్పందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, సందీప్, మనం చూస్తున్నాము మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అత్యంత క్రిటికల్ గా హనుమకొండ జిల్లాలోని రోహిణి ఆసుపత్రికి రావడం జరిగింది. అప్పటికే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉండే, కానీ రోహిణి ఆసుపత్రి వైద్యులు ఏదైతే సిపిఆర్ చేయడంతో సిపిఆర్ జరిపామని, గుండె పనిచేస్తుంది అంటూ కూడా కొద్దిసేపటి క్రితమే చెప్పడం జరిగింది. ఆర్ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నారంటూ, వేగంగా కోలుకుంటున్నారంటూ కూడా రోహిణి హాస్పిటల్ సూపరింటెండెంట్ సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియాతో తెలపడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఏదైతే వెంటిలేటర్ మీద ఉన్న నేపథ్యంలో ఆయన త్వరగా కోలుకునే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏదైతే అత్యంత విషమంగా వచ్చినటువంటి ఆయనను సిపిఆర్ జరిపాము, గుండె పనిచేస్తున్నట్టు కూడా ఆయన చెప్పడంతో ఒక్కసారిగా కార్యకర్తలు కూడా ఆనందం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే అటు ఏదైతే హనుమకొండకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే ఆయన న్యూమోనియా కారణంగా శరీరం సహకరించడం లేదంటూ కూడా కొంతమంది డాక్టర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. వేచి చూడాలి, మరి ఆయన త్వరగా కోలుకుంటారా ఏందనేది కూడా 24 hours గడిస్తే కానీ చెప్పలేమంటూ కూడా వైద్యులు మరొక అంశాన్ని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి కనుక స్థిమిత పడితే ఆయనని వెంటనే హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించాలనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చూస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ ఆదేశానుసారం ఇప్పటికే హనుమకొండకు బయలుదేరినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ప్రధానంగా మనం చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితుడు, కేసీఆర్ కు అత్యంత ఆప్తుడుగా అటు ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డిగా అని కూడా చెప్పవచ్చు. 1971 ఆగస్టు 6న ఆయన జన్మించడం జరిగింది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి 2001లో బీఆర్ఎస్ పార్టీలో ఆయన బ్లాక్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారని కూడా మనం చెప్పాలి. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీకి నమ్మకస్తుడుగా ఆయన పనిచేస్తూ వస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే కొద్దిసేపటి క్రితం పెద్ది సుదర్శన్ రెడ్డి మరణించారంటూ పలు వార్తలు వచ్చేటువంటి నేపథ్యంలో కూడా వాటన్నిటిని కూడా తాము ఖండిస్తున్నామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. వైద్యులేమో సిపిఆర్ చేయడంతో ఆయన హార్ట్ బీట్ కొట్టుకోవడం మొదలైంది. తాము పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్య సేవలు అందిస్తున్నాం, ఆయన కోలుకుంటారనే నమ్మకం తమకుందంటూ కూడా ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు. సందీప్, వంశీ, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారా? అయితే రోహిణి ఆసుపత్రి సూపరింటెండెంట్ సుదర్శన్ రెడ్డి మాత్రం మీడియాతో మాట్లాడుతూ ప్రజెంట్ ఆయనని వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది. సిపిఆర్ చేయడం తోటి ఆయన హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, కాబట్టి
ఆయన త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సుదర్శన్ రెడ్డి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నటువంటి రోహిణి ఆసుపత్రి సూపరింటెండెంట్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ చూడాలి పెద్ది సుదర్శన్ రెడ్డి ట్రీట్మెంట్ కి ఎలా స్పందిస్తారు అనేది కూడా కొంత పూర్తి స్థాయిలో కాసేపట్లో అంటే మరో 6 గంటల్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెంటిలేటర్ పైన ఉంచారు కాబట్టి ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డికి సిపిఆర్ చేసిన తర్వాత ఆయన హార్ట్ బీట్ కొట్టుకుంటుంది, కోలుకుంటుంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో తదుపరి ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వైద్యులు హెల్త్ బులెటిన్ ఇచ్చేంత వరకు మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కొంత సెన్సిటివ్ విషయాలు కాబట్టి కొంత లిమిట్స్ తోటి ఉండాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఆయన హార్ట్ అటాక్ తోటి రోహిణి ఆసుపత్రికి రావడం జరిగిందంటూ కూడా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. సందీప్, థ్యాంక్ యూ వంశీ. ఈ ఉదయం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు హాస్పిటల్కి వచ్చి ప్రైమరీ యాంజియో చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు. విన్నారా? ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి హన్మకొండ హంటర్ రోడ్లోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఐసీయూ విభాగంలో ఆయనకు సిపిఆర్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన హనుమకొండకు బయలుదేరారు. ఆయన కోలుకుంటున్నారని, వైద్యానికి స్పందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ రోజు ఉదయం 7 గంటలకైతే అస్వస్థకు గురైనటువంటి క్రమంలో అతని ఛాతిలో నొప్పి రావటం, ఆ వెంటనే తమ కుటుంబ సభ్యులు మొత్తం హన్మకొండలో ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్కి అయితే తరలించాలని చెప్పొచ్చు. తరలించిన క్రమంలో అతని సిపిఆర్ అయితే చేశారు. చేసినటువంటి క్రమంలో కాస్త విషమంగా ఉన్నట్లయితే ముందుగా అయితే డాక్టర్లు నిర్ధారించిన క్రమంలో అతను చనిపోయినట్లు కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. కానీ ఆ తర్వాతకి డాక్టర్లు కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడిన క్రమంలో అతను 2 సార్లు సిపిఆర్ చేస్తాం, ఆ బాడీ ఇప్పుడు సహకరిస్తుంది అంటూ కూడా వారు మీడియాతో మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతుందో కూడా ఇక్కడ ఉన్నటువంటి రోహిణి హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ మాత్రం మరోసారి తన అత్యవసర విభాగంలో మాత్రం చికిత్స చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి అతని ఆరోగ్యం పై కూడా వదంతులు వ్యాప్తి చేయవద్దు, అతను నిలకడగా ఉందని చెప్పి వారు కూడా చెప్పారు. హార్ట్ బీట్ వస్తుంది, అదేవిధంగా ఇతనికి న్యూమోనియా కారణంగా మాత్రం శరీరం మాత్రం సహకరించలేదంటూ కూడా డాక్టర్ అయితే మీడియా సమావేశంలో తెలిపే పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా మరి కొద్దిసేపట్లో అయితే వరంగల్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులు ఇప్పటికే రోహిణి హాస్పిటల్ దగ్గర చేరుకున్నారు. ఈ క్రమంలో ఇటు నర్సంపేట నియోజకవర్గం అదేవిధంగా ఇటు వరంగల్ సంబంధించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు అయితే కూడా పెద్ద సంఖ్యలో రోహిణి హాస్పిటల్కి అయితే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో డాక్టర్ మాత్రం తన ఆరోగ్యంపై నిలకడగా ఉంది. మరి కొద్దిసేపట్లో కూడా అతన్ని అత్యవసర నిమిత్తం కూడా హైదరాబాద్ కూడా తరలించే అవకాశాలుగా ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు వారికి సంబంధించినటువంటి కొన్ని వదంతులు, వార్తలు కూడా ప్రచారం చేయొద్దంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీకాంత్.